ఫస్ట్ గురుగారు తనికెల భరణి గారు, తమ్మారెడ్డి గారు, తనికెల గారు. భరద్వాజ్ గారిని మాట్లాడమంటే అట్లా కుదరదు, నువ్వే మాట్లాడాలి, ఎందుకంటే లేడీస్ టైలర్ ఫాదరు నువ్వు అంట. నేను తల్లి అక్కడ ఉంది కదా వంశీ గారి రూపంలో. చాలా సంతోషం. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళా లేడీస్ టైలర్ని వాళ్ళ అబ్బాయిని వాడి తాలూకు ప్రేయసుల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. 25 ఏళ్ల క్రితం లేడీస్ టైలర్ మొత్తం తెలుగునాట పెద్ద సంచలనం. అన్ని విజువల్స్ అయితేనేమి, డైలాగ్ అయితేనేమి, పాటలు అయితేనేమి, వంశీ ప్రభంజనం అలాగా కొనసాగింది చాలా కాలం, దాదాపు 1 ఇయర్ పాటు. ఆ స్క్రిప్టు అరకులో మొదలైంది, గోదావరిలో పూర్తయింది. అరకన్నా గోదావరి అన్నా వంశీ గారికి చాలా ప్రాణం. ఆ బ్యాక్డ్రాప్లోనే కథలు రాసుకుంటుంటాడు ఆయన. ప్రధానంగా ఆయన ఒక కథ మొదలైనప్పుడు ముందు బ్యాక్డ్రాప్ ఎంచుకుంటారు, దాన్ని బట్టి కలర్ ఆఫ్ ద ఫిలిం చేంజ్ అయిపోతుంటుంది. అలాగా ఆయనతో చాలా లాంగ్ జర్నీ, చాలా ప్రయాణం చేశాను. అందులో ఫస్ట్ లేడీస్ టైలర్. లేడీస్ టైలర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక సీను రాయన్ ప్రసాద్ సుందరం, ఒరే సీతారాముడు, రాత్రి నాకు సరస్వతి కల్లోకి వచ్చి నాలుక మీద రాసిందిరా అంటే, ఏంటి పచ్చడా అంటాడు, చెల్లును కొడతాడు. పచ్చడి కదరా, బీజాక్షరాలు. సో ఆ సీను తర్వాత ఆయన నాకు ఇచ్చిన మీటర్ ఏమిటంటే, ప్రతి సీను ఇలాగే ఉండాలి, ప్రతి సీను లేడీస్ టైలర్లో ఇలాగే ఉండాలని ఇంచుమించు అలా ఉండే ప్రయత్నం అందరం కలిసి చేసాం. ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్. అందులో దర్శకుడి నుంచి బాయ్ దాకా ఇదంతా మా సినిమా. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఆల్వేస్ ఫిల్మ్ ఈజ్ ఎ గ్రూప్ ఆర్ట్. అందులో ఎవరైనా నేను హిట్ ఇచ్చాను అనడానికి ఏముండదు, ఎందుకంటే అందరూ కలిపితేనే ఒక హిట్ జరుగుతుంది. ఒక ఫ్లూట్ విద్వాంసుడు అనొచ్చు, ఇండివిజువల్గా ఇది నేను వాయించగలను, ఒక కవిత రాసిన ఒక పుస్తకాల రచయిత అనొచ్చు, కానీ ఒక సినిమా, ఇట్ కమ్స్ టు సినిమా, ఇట్స్ ఆల్వేస్ ఎ గ్రూప్ ఆర్ట్. అండ్ చాలా ఆ కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల లేడీస్ టైలర్ ఇప్పటికి కూడా దాని పరిమళాలు, ఆ జ్ఞాపకాలు మిగిలిపోయినాయి. నా జీవితం మలుపు తిప్పిన సినిమా రచయితగా. థ్యాంక్ యూ వంశీ గారు ఆ విషయమై. అలాగే స్రవంతి మూవీస్ మా నిర్మాతలు రవికిషోర్, సాయిబాబు, తమ్ముడు సత్యం, అలాగే మాతో చేదోడువాడుగా ఉన్న అన్ని సలహాలు ఇచ్చే వేమూరు సత్యనారాయణ. ఇప్పటికి కూడా మేమందరం ఆ లేడీస్ టైలర్ టీం అంతా ఇప్పటికి కూడా అలాగే అదే స్నేహభావంతో కలిసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుమంత్కి ఇదొక టర్నింగ్ పాయింట్ కావాలి. అలాగే ఆ కొత్త అమ్మాయిలు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. వంశీ గారు మళ్ళీ విజృంభించాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తమ్మారెడ్డి గారు.